బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న దుర్గ ప్రసాద్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి బ్రదర్. ఓకే. ప్రేంగల్ తండ్రి, కృపగల దేవ, మీ కుమారుడు నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తునామములో వందనాలయ్యా. మరొక దిన వరకు సజీవ లెక్కలో ఉంచావు. ఉదయకాల సంబంధించి ఇప్పటి వరకు మీ కాపుతాల భద్రత ఇచ్చావు. మాకు తెలుసో తెలియకో మాకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి దేవుడి అపాయం తప్పించారు. మీకు వందనాలు. ఇదిగో మీ బిడ్డలుగా మీ పాద సన్నిధిలో చేరి నేర్చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి అయ్యా తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిలబడండి దాసుని దాసులను సులుశాతం మరుగుపరచండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ వాక్య వెలుగులో మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి, మీ రూపాంతరంలోకి మార్చుకోవడానికి మాకు నేర్పిస్తారమ్మని మమ్మల్ని అందరూ కూడా నేస్తాలు కష్టపడుతూ ఇంకా అన్ని బిడ్డలు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ చట్టాలు నడిపిస్తారండి. ఈ కూటమికి ఎలాంటి ఆటంకం కలుగుతున్నా మీరే గంట మహిమ ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని అందరూ కూడా మీ అస్సలు చెప్తూ మీ వైపు చూస్తూ యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. క్యాథరిన్ సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. దేవుడని నీవు నమ్ముకొనుము, దేవుడని నీవు నమ్ముకొనుము. ఆయన నీడలో విశ్రమింపుము, ఆయన నీడలో విశ్రమింపుము. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. వేటకాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. వేటకాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. తన రేఖలతో నిన్ను కప్పును, తన రేఖలతో నిన్ను కప్పును. కేడము మోయొచ్చు నిన్ను కాయును, కేడము మోయొచ్చు నిన్ను కాయును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. 1000 మంది నీ ప్రక్క పడి ఉండగా 10,000 కుడి ప్రక్క కులి పడగా, 1000 మంది నీ ప్రక్క పడి ఉండగా 10,000 కుడి ప్రక్క కులి పడగా. అపాయము నీకు సంభవింపదు, అపాయము నీకు సంభవింపదు. ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును, ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. యేసి నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. యేసు నామ మెరిగి నీవు నిలువుము, యేసు నామ మెరిగి నీవు నిలువుము. యేసే నీకు ఘనతనిచ్చును, ఆ యేసే నీకు ఘనతనిచ్చును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్.
దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు. కరుణించిన కరుణామయ, ప్రేమించిన ప్రేమామయ, దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు. అలనాడు ఆలలపై నడచిన ఆరాధ్యుడా నీకే స్తోత్రములు. అలనాడు ఆలలపై నడచిన ఆరాధ్యుడా నీకే స్తోత్రములు. గాలిని గద్దించి సంద్రాన్ని అణచిన, గాలిని గద్దించి సంద్రాన్ని అణచిన సర్వాధికారి స్తోత్రములు, సర్వాధికారి స్తోత్రములు. కరుణించిన కరుణామయ, ప్రేమించిన ప్రేమామయ, దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు. దేవాని గుడారంబులు, దేవాని గుడారంబులు, అతిథిగా ఉండేవాడవడు. దేవాని గుడారంబులు, అతిథిగా ఉండేవాడవడు. యథార్థమైన నీతి కలిగి, యథార్థమైన నీతి కలిగి, నిజము పలికేవాడని తెల్పిన, నిజము పలికేవాడని తెల్పిన, కరుణించిన కరుణామయ, ప్రేమించిన ప్రేమామయ, దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు. మరణించిన యాయేరు కుమార్తెను జీవముతో నింపిన పునరుద్ధానుడా, మరణించిన యాయేరు కుమార్తెను జీవముతో నింపిన పునరుద్ధానుడా, ఐగుప్తును విడచిన నీ జనులకై, ఐగుప్తును విడచిన నీ జనులకై, సంద్రాన్ని చీల్చిన బలవంతుడా, సంద్రాన్ని చీల్చిన బలవంతుడా, కరుణించిన కరుణామయ, ప్రేమించిన ప్రేమామయ, దేవా నీకే స్తోత్రములు, ప్రభువా నీకే వందనము. దేవా నీకే స్తోత్రములు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ శ్రావణ్ బ్రదర్, మీరు వాక్యంలో నడిపించండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. వాక్యం చూసుకున్నాము, కొంచెం లేట్ అయిపోయినట్టుంది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను నేను. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి,
మీరు ఒక్కని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తమే. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. మీ నామెత్తుకొని వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా, వాక్యం చేత మీరు మాతో మాట్లాడి దేవ మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి ప్రభా. ఆత్మీయ లోతులకు మీరు నడిపించి మీరే మాకు తోడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇవాళ. ఏంది అంటే, ఎవరికి కూడా కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకోవాలి. దాని తర్వాత మీరు ఒకని ఎడల ఒకడును మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎడతెగక ప్రార్థన చేయాలా. దేవుడు మనకి ఈ యొక్క నియమం ఇచ్చింది ఏంటి అంటే ఎడతెగక ప్రార్థన చేయాలా. ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే, ఆ ప్రార్థనలో మనకి శక్తి, ఆయన నామంకి మహిమ కాబట్టి మనము ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాల. ఎప్పుడు ప్రార్థన చేసేటోళ్ళే సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ప్రార్థన చేసేటోళ్ళే కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయరు. కాబట్టి ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయమంటున్నా అంటే, ఈ లోకంలో ప్రార్థన ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. ఎక్కడెక్కడికో దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి మేము వెళ్తూ ఉంటాము. అక్కడ వారితో మాట్లాడేది ఒకటే, మీరు ఎందుకు ఇప్పుడు ఈ చర్చికి వచ్చినారు, యేసు ప్రభు మీకు ఏం చేస్తాడని నమ్మకం విశ్వాసంతో మీరు ఈ చర్చికి వచ్చినారు. ఎడతెగక మిమ్మల్ని ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో యేసు ప్రభు దగ్గరికి వస్తారు. నువ్వు ఎందుకు వచ్చినావు? నేను అప్పుల బాధలు పోవడానికి వచ్చిన యేసు ప్రభు దగ్గరికి. నువ్వెందుకు వచ్చినావు? నాకు బంగారం కావాలని వచ్చిన. నువ్వెందుకు వచ్చినావు? నాకు ఇల్లు కావాలా, నాకు ఆస్తులు కావాలని వచ్చిన అని వస్తారు కదా. కానీ యేసు ప్రభుకి ఎవరంటే ఇష్టము అండ్ ఎవరి దగ్గరికి యేసు ప్రభు వస్తాడు అనేది ఇంపార్టెంట్. అయితే మీరు ఇవన్నీ కూడా ప్రార్థనలో పొందుకుంటున్నారు. మీరు ప్రతి సండే చర్చికి వస్తున్నారు కదా. ఆయన నామ మహిమార్థమై అడిగిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ఇస్తా అని చెప్పిన గొప్ప దేవుడు. ఆకాశం భూమి గతించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు గతించవు. కాబట్టి ఆయన ఇచ్చే దేవుడు. అడిగిన ప్రతి ఒక్కటి యేసు ప్రభు మనకి ఇస్తాడు కాబట్టి. కానీ అవి పొందుకున్నాక మళ్ళీ మనం యేసు ప్రభుని ఏం అడగాల అనేది ఇంపార్టెంట్. అయితే అందరూ నాకు అది కావాలి యేసు ప్రభా, నాకు ఇది కావాలి యేసు ప్రభా, నాకు ఇట్లా కావాలి యేసు ప్రభా, పలానా జాబ్ కావాలి యేసు ప్రభా, పలానా క్వాలిఫికేషన్ కావాలి యేసు ప్రభా, నాకు అది కావాలి ఇది కావాలని మీరు అందరూ వస్తారు కదా. కానీ యేసు ప్రభుకి ఎవరు కావాలి? యేసు ప్రభుకి ఎవరు కావాలి అంటే, యేసు ప్రభా నువ్వే కావాలి యేసు ప్రభా అని వచ్చేటోళ్ళు కావాలంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదురు చూస్తుంది ఏంటి అంటే, యేసు ప్రభులోనే సర్వం ఉన్నాయి కదా, ఆయననే ఆది అంతము. సో ఇవి కావాలా అవి కావాలా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, కానీ అవి పొందుకున్నాక అదే ఆత్మీయ జీవితం ఉంటుందా, లేకపోతే అదే ప్రార్థన జీవితం ఉంటుందా, లేకపోతే అదే మనకి మనస్తత్వము, యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన దయాలత్వం మనలో ఉంటున్నాయా, అవన్నీ పొందుకున్నాక అనేది ఇంపార్టెంట్. కానీ యేసు ప్రభు ఆశించేది ఏంటి అంటే, ఇవన్నీ కాదు యేసు ప్రభా, నువ్వే కావాలని వస్తున్నాం యేసు ప్రభా నీ దగ్గరికి, నీ పాదాల చెంత చేరి మేము మొర పెట్టుకుంటే చాలు యేసు ప్రభా, అందు గురించని మేము వస్తున్నాం యేసు ప్రభా అని మీరు చర్చికి వస్తే మట్టుకు దేవుడు ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేని గురించి మన ప్రార్థన, ఇవి కావాలా అవి కావాలన్నా అవి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కానీ నువ్వే కావాలి యేసు ప్రభా అని వచ్చేవాడే కీడునకు ప్రతి కీడు చెయ్యని వాళ్ళు, ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరం ఎప్పుడు కూడా మనకి బలహీనమే. ఎప్పుడు ప్రార్థన చేద్దామన్నా ఏదో ఒకటి జ్ఞాపకం వస్తూనే ఉంటది. ఎప్పుడు ప్రార్థనలో కూర్చుందామన్నా ఏదో ఒకటి ఈ శరీర తలంపులు, శరీర ఆలోచనలు మన ప్రార్థనలో కూర్చొనియవు. అందుకే మనకి యేసు ప్రభు ఆత్మ సహాయం కావాలా. ఎందుకు అంటే ఈ శరీరాన్ని నలగొట్టి విరగొట్టి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మనకి మెండుగా కావాలా. హల్లెలూయా. మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దానిని అని అంటుండు. అంటే
టిల్ మన బ్రీత్ ఉన్నంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు ఎల్లప్పుడూ మేలైన దానిని మనం చేయాల్సిందే. లేదా యేసు ప్రభు రాకడ అనంతరం వరకు మనము కీడునకు ప్రతి కీడు చేయకుండా ప్రతిదీ ఎల్లప్పుడూ మేలైన దానిని చేస్తూనే ఉండాలి. దాన్ని అనుసరించి నడుచుకోవాలి. యూ షుడ్ ఫాలో అండ్ యూ షుడ్ ఒబే ద ఆల్మైటీ జీసస్ క్రైస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ నిబంధనలు, నియమములు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తుంది ఏంది అంటే, నియమ నిబంధనలు మనము పాటించాలి, ఎడతెగక మనము ప్రార్థన చేయాల్సిందే. యేసుప్రభు మీద ప్రేమ ఉన్న వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా ప్రార్థనలో ఆయనను కలుసుకోవడానికే ప్రయాసపడతా ఉంటారు. హల్లెలూయా కదా. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, ఎన్ని పూటలు ప్రార్థన చేస్తున్నాం అనేది కాదు, ఎప్పుడు మనము ప్రార్థనలోనే గడుపుతూ ఉండాలి ఈ లోకంలో. ఎందుకంటే మనంతలో మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం సర్వైవ్ కాలేం. అందుకే యేసు ప్రభు యొక్క శక్తి మనకు అవసరం. ఈ లోకంలో ఈ శరీరంతో ఎంతో పోరాడాలని అనుకుంటాము, కానీ మనకు ఆ శక్తి చాలదు. అందుకే యేసు ప్రభు యొక్క మహిమ, ఆయన పరిశుద్ధాత్మ, యేసు ప్రభువే మనకి సహాయకుడు. కాబట్టి ఆయన సహాయం మనం పొందుకోవాలి. ఎందు నిమిత్తము ఎట్లా పొందుకుంటామంటే, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థనలో ఉంటేనే కీడునకు ప్రతి కీడు మనం ఎప్పుడు ఎవరికి కూడా చేయలేం. హల్లెలూయా. ఆయన రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. లాస్ ఏంజల్స్ పరిస్థితి ఘోరంగా అయింది. ఆయన నామం మహిమార్థమై వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు తీసుకున్న తీర్మానాలను బట్టి దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన రాకడలో ఎవరం కూడా నరకంలో పడకుండా ఉండడానికి ప్రేమపూర్వకంగా శిక్షిస్తాడు. దానికి మనము విసుకోవద్దు, సనుకోవద్దు. ఏం చేయాలా? పశ్చాత్తాపడి ప్రభుని పాదాల చెంత మేము ఉంటామని చెప్పేసి ముందుకు రావాలా. హల్లెలూయా. ఆయన ఎదురు చూసేది అదే. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని వెనకడుగు వేసి మనల్ని దీనస్థితిలో ఉంచాలి అని అనుకునే దేవుడు కాదు. కానీ మనుషులు యేసు ప్రభు దగ్గర ప్రార్థనలో బంగారం కోరుకుంటారు, ప్రార్థనలో ఉద్యోగాలు కోరుకుంటారు, ప్రార్థనలో అన్ని కోరుకుంటారు, ఈ లోక సంబంధమైన వాటివి. కానీ యేసు ప్రభు నువ్వే కావాలి అని ఎవరు కూడా కోరుకోరు. కానీ అవన్నీ పొందుకున్నాక ఈ లోక సంబంధమైనవి మళ్ళీ తిరిగి యేసు ప్రభు దగ్గరకు వస్తారా? ఎవరు రారు. అది అన్యాయం కదా. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమతో గద్దించే గొప్ప దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రేమ మనకు అవసరం. ఆ ప్రేమనే మనని పరలోక రాజ్యంకి తీసుకెళ్తుంది. ఆ కల్వరి శిలువలో ఆయన బలియాగము, ఆయన కార్చిన రక్తమే మనని నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే యేసుప్రభు కావాలని మనం కోరుకోవాలా. ఆ కల్వరి శిలువలో బలి అయిన యేసుప్రభు యొక్క రక్తము మన మీద ప్రోక్షించి దేవుడు మనని పరిశుద్ధతలోకి నడిపించి ఆ పరలోక రాజ్యానికి చేర్చాలని ప్రభువు ఎంతో ప్రయాసపడి ఈ లోకంలో, హల్లెలూయా, నిన్ను నన్ను రక్షించుకుండు. కానీ ఈ లోకాన్నే కోరుకుందామని అనుకుంటున్న మనల్ని దేవుడు చూసి ఆయన పడ్డ ప్రయాసము, కష్టం వ్యర్థమైపోతుందేమో అని మనిషిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఆ శిక్షకి లోబడాలా, పశ్చాత్తాపడి హల్లెలూయా మనం ఏం చేయాలా? మన జీవితాలను యేసు ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆయన నామ మహిమార్థమై ఈ లోకంలో జీవించాలి. జీవించడానికే యేసు ప్రభు మన అందరినీ పెట్టిండు. కానీ మనిషి పాపంతో ఆ యొక్క రోదనలోకి, చీకటి శక్తులలోకి, అంధకారంలోకి వెళ్ళిపోతుండు. కానీ యేసు ప్రభుకి అట్లా లేదు. మనం ఎంతో సంతోషంగా జీవించాలని ప్రభు ఆయన ఆత్మచేత మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. పెందల కాడని లేయాలా, 3 o'clock లేచి ప్రార్థన చేయాలా, 3 గంటల రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి మనం యేసు ప్రభుతో మాట్లాడాలన్న ఆశ, ఆసక్తి మనకు ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడన్న గొప్ప దేవుడు. దేని గురించి ప్రార్థన? నీ ఆశ ప్రార్థనలో ఎదగాలి యేసు ప్రభా, అది ఆత్మీయమైన ఆశ. గంటలు గంటలు దేవునిలో ప్రార్థనలో గడపాలి, అనేక వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపించాలి అనే ప్రార్థన మనకు అవసరం. కాబట్టి మోకరించి దేవుని నామాన్ని మహిమపరచడానికి శాయశక్తుల్లో మన ప్రాణం ఎంతైతే ప్రయాసపడి ముందుకు నడిపింపగలుగుతామో అప్పటి వరకు మనం నడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన జీవితంలో చాలా ఇంపార్టెంట్. తెగక నాన్ స్టాప్ గా ప్రార్థన చేయమని ప్రభు చెప్తుండు. కాబట్టి మనం ఆ పని చేయాలి. అది ఇంకేమంటుండు? ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. బాధైనా, వేదైనా, కష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన ప్రతి విషయంలో మనము యేసుక్రీస్తు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ మనకిచ్చింది గొప్ప దేవుడు. అందు నిమిత్తమై మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకేమంటుండు?
ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. కాబట్టి మనము చేసే ప్రార్థన అది యేసు ప్రభు యొక్క చిత్తమై ఉండాలి. ఏమి ప్రార్థన చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్, అసలు ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనం క్లారిఫికేషన్ తో ఉన్నాము అనుకో, యేసు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికై ఎడతెగక మనం ప్రార్థనలోనే గడుపుతాం. కీడునకు ప్రతి కీడు ఎవరికి మనం చెయ్యం. యేసు ప్రభు ఆత్మ మనలో ఉంటే కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయనీయదు. అది మనసును నొప్పిస్తుంటది. హల్లెలూయా. ఎడతెగక నువ్వు ప్రార్థనలో లేకపోతే ఆ ఆత్మ నిన్ను నొప్పిస్తుంటది. ప్రార్థన చేయాలి, యేసు ప్రభుని కలవాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. యేసు ప్రభు ఆత్మవశమై మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన నామాన్ని మహిమపరచాలని మనకు ఉంటే ఖచ్చితంగా నడిపించే దేవుడు. కానీ ప్రయాసం మట్టుకు మనకు ఉండాలి. అంత యేసు ప్రభు చూసుకుంటాడులే, నాకేం చేసేది ఉంది అని మనం ఉంటే మట్టుకు ఖచ్చితంగా దేవుడు ఒక్క అడుగు కూడా మనం తీయనీయడు. హల్లెలూయా. యేసు ప్రభు కావాల్సింది ఎవరు అంటే రోషంతో, కసితో ఆయన నామాన్ని మహిమపరచడానికి ఎవరైతే ముందడుగు వేసి ముందుకు వస్తుంటారో వాళ్ళ కోసం ఎదురు చూస్తుండే యేసు ప్రభు. కాబట్టి ఈ రాకడ సమయంలో ప్రభుకి అలాంటి వారు కావాలా. రీజన్స్ చెప్తూ, నిర్లక్ష్యంగా జీవిస్తూ, హల్లెలూయా స్తుతిమయం పాటలు పాడుతూ, ఉంటే ఉండంలే, పోతే పోతాంలే అన్న వాళ్ళు దేవుని ఆత్మని అర్పిస్తున్నారు. హల్లెలూయా. అది మండించినప్పుడే మనం మండుతూ వెలిగింపబడి ఈ లోకంలో ఆత్మీయ వశంలో, ఆత్మీయమైన జీవితంలో మనం ఉండాలా. హల్లెలూయా. మనిషిని ప్రార్థన చేయకుండా చేస్తున్న ఈ బాధలు, మనిషిని ప్రార్థన చేయనీయకుండా ఈ కష్టాలు, మనిషిని ప్రార్థన చేయనీయకుండా ఈ మనోవేదన, యాంగ్జైటీ, కలవరం, గుండె నిండా అవే ఉంటే ప్రార్థన చేయాలన్న మనసు మనకి రాదు. అదే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అది యుద్ధం. హల్లెలూయా. ఆ యుద్ధంలో మనం పోరాడాల్సిందే. పోరాటం మట్టుకు యేసు ప్రభువే విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఏ చింత, బాధ, వేదనతో మనము కృంగిపోవడానికి, కృషించిపోవడానికి వీలేదు. అవన్నీ కూడా యేసు ప్రభు యొక్క ఆత్మని ఆర్పిస్తుంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మని ఆర్పకుండా మనం చూసుకోవాలంట, ఎడతెగక ప్రార్థన చేయాలంట. కీడునకు ప్రతి కీడు చేయకుండా ఉంటే మట్టుకు ఖచ్చితంగా మనకు ఎడతెగక ప్రార్థన చేయాలి అనే ఆలోచన వస్తుంది. రాత్రి 3 గంటలకు యేసు ప్రభువు లేపుతాడు, ఆయన నడిపిస్తాడు దేవుడు. ఆయన నడిపించినప్పుడు మనం నడిపింపబడాలా. నువ్వు లెఫ్ట్ వెళ్ళాలంటే నువ్వు లెఫ్ట్ వెళ్ళాలా, నువ్వు రైట్ వెళ్ళాలంటే నువ్వు రైట్ వెళ్ళాలా. అలాంటి ఆత్మ నడిపింపు దేవుడు మనందరికీ ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు? ఎవరికైతే ఆశ కలిగి ఉంటుందో, ఎవరైతే యేసు ప్రభా నేను నడిపింపబడతా, మీరు నన్ను నడిపించండి యేసు ప్రభా, నాకు ఆశ ఉంది యేసు ప్రభా, ఇదిగో నా బిడ్డలను నడిపించండి యేసు ప్రభా, నా కుటుంబాన్ని నడిపించండి యేసు ప్రభా, నా జీవితాన్ని మీ నామ మహిమార్థమై నడిపించండి యేసు ప్రభా అని ఎవరికైతే ఆశ ఉంటుందో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని లేపి నడిపించడండి. హల్లెలూయా. కాబట్టి నడవాలి, చేయాలి అనే ఉద్దేశము మనకుండాల. నడిపింపబడాలి ఈ లోకంలో ఆయన నామ మహిమార్థమని మనకుండాల. ఆశ దానికోసం ఉంటే మట్టుకు దేవుడు ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మని ఏమంటుండు? ఆరిపోద్దు అంటుండే ప్రభు. ఎట్లా ఆరిపోతుంది? మనం ప్రార్థన చేయకుంటే ఆరిపోతుంది, మనం చెడు తలంపులు తలస్తుంటే ఆరిపోతుంది, ఆయన ఆత్మీయంగా నడిపింపబడకుంటే ఆరిపోతుంటది, నిర్లక్ష్యమైన జీవితం మన జీవితంలోకి వస్తుంటే ఆరిపోతుంటది, యాంగ్జైటీ, వేదనలు, బాధల చేత కృంగిపోయి కృషించిపోయి ఉండుంటే ఏమవుతుంది? ఆ ఆత్మ ఆరిపోతుంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు మన జ్ఞాపకం చేస్తుండే ప్రభు ఏంది అంటే మనం ప్రార్థనలో ఎడతెగక గడపాలా. ఇన్నేళ్లు గడిపింది ఒక ఎత్తు, కానీ ఇప్పుడు ఎట్లా గడుపుతున్నామో అనేది ఇంపార్టెంట్. ప్రజెంటే యేసు ప్రభు ఎప్పుడు మనల్ని చూపించేది. కాబట్టి నడిపింపబడాలన్న మనసు మనకు ఉండాలా. నేను చెయ్యనులే, దేవుడు అంతా చూసుకుంటాడు, ఆయన మనకు ఉండడులే, ఆయన నడిపిస్తాడులే అని అనుకోని నిర్లక్ష్యంగా ఉంటే మటుకు ప్రభు ఎప్పుడు కూడా మన జీవితంలో ఆయన సేవ నిమిత్తమై మనల్ని వాడుకోడు కదండి. ఆయన నామాన్ని మహిమపరచడానికి తిండి, నిద్ర, ఆకలి ఏవైనా కూడా అన్నిటినీ త్యాగం చేసుకొని యేసయ్య నామం మహిమార్థమై కదా ఆయన చేసిన ప్రాణ త్యాగానికి మనం ఎంతో త్యాగం చేయాలి, కానీ ఏమీ చేయం మనం. ఎందుకు అంటే జీవితం నిర్లక్ష్యం అయిపోయి బాధల చేత, వేదనల చేత కృంగిపోయి బాగా మనం వేసారిపోయిన స్థితిలోకి వచ్చేసేసినాం. హల్లెలూయా. కాబట్టి ఇవాళ ప్రేరేపింపబడుతున్న ఈ వాక్యము
ఈ రాత్రి మిమ్మల్ని లేపితే మట్టుకు ఖచ్చితంగా 3 గంటలే లేచి 2 గంటలకి లేదా 3 గంటలకి 2 చేతులు ఎత్తి యేసయ్య నామాన్ని మహిమపరచడానికై మీరు ప్రార్థనలో కూడి ఉండండి. హల్లెలూయా. దేవుడు గొప్ప ఆత్మకార్యం మన జీవితాల్లో జరిగిస్తాడు. మనం నడిపించే దేవుడు యేసు ప్రభు. ఆయన సహాయం మనకు ఎంతో అవసరం. ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకూడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఎప్పుడైతే మనం ప్రార్థనలో గడపడం స్టార్ట్ చేస్తామో సమస్తాన్ని మనము పరీక్షించడం స్టార్ట్ చేస్తాము. మేలైన దానిని మనం ఏం చేస్తాము? చేపట్టుకొని ఉంటామంట. హల్లెలూయా. ఆత్మ లేకపోతే మనం పరీక్షించలేం ఏది కూడా. ఆత్మ లేకపోతే మనం ఎవరిని కూడా కీడు చేయకుండా ఉండలేము. మనకు ఖచ్చితంగా ఆయన ఆత్మ సహాయం మనకు కావాలా. ప్రార్థనలో ఉండాలన్నా యేసుప్రభు సహాయం కావాలా. మనము కీడునకు ప్రతి కీడు చేయకుండా ఉండాలన్నా కూడా మనకి యేసుప్రభు యొక్క ఆత్మ కావాలా. ఈ శరీరం మనల్ని ఉండనీయదు. ఈ శరీరం ఎప్పుడు పాపం చేయాలా, వీళ్ళని తిట్టాలా, వాళ్ళని ద్వేషించాలా, ఇదే ఈ శరీరంది. కానీ ఈ శరీరాన్ని మనము అనగదొక్కాలి అంటే యేసుప్రభు యొక్క పరిశుద్ధాత్మ సహాయమే మనకు కావాలా. ఈ శరీరంతో మనం ఎంత పోరాడినా కూడా అది తుదకు మనని అపజయానికే నడిపిస్తుంది. కానీ ఆత్మచరిత ఈ శరీరాన్ని లొంగదీసినాం అనుకో యేసు ప్రభు సేవలో ఘన విజయాన్ని మనం సాధిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనము ఖచ్చితంగా ఎడతెగక ప్రార్థన చేయాలా. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఏది కీడు మనం తెలుసుకోవాలా యేసు ప్రభు యొక్క ఆత్మలో. హల్లెలూయా. నేను ఒక్కసారి యేసు ప్రభుది ఆయన ఎట్లా ప్రార్థన చేసిండో అదొక్కటి చూపించి నేను వాక్యాన్ని ముగించేస్తాను. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన ఎట్లా చేసినాడో ఒక్కసారి నేను అది మీకు చూపిస్తున్నాను. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనం. యేసు ప్రభు సేవ చేసే టైంలో ఆయన నాన్ స్టాప్ గా దయ్యాలను వెళ్ళగొట్టేసిండు. 32 వర్సెస్ లో చూస్తే ఆ ఊర్లలో రోగగ్రస్తులను స్వస్థతపరిచిండు. అండ్ దాని తర్వాత ఇవన్నీ చేసుకుంటేనే ఆయన ఒంటరి ఒక దగ్గరికి వెళ్ళిండంట. ఎక్కడికి వెళ్తున్నాడంటే 35 వర్సెస్ లో ఏమని రాసింది, ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఏమంటుంది ఇక్కడ? మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఏమంటుండు? ఆయన పెందల కాడనే లేచి కదా. పెందల కాడనే అంటే ఇంకా చాలా చీకటి ఉన్నప్పుడే 3 గంటలకి 4 గంటలకి ఇంచుమించు ఆ సమయం మనం అనుకుంటాం. ఆ టైంలో ఏం చేసినంట, ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరిండంట. ఎక్కడికి బయలుదేరిండు? అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండవలెను. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవుడే ఒంటరిగా వెళ్ళి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండంట. ఆకాశాన్ని భూమిని సృజించిన యేసుక్రీస్తు ప్రభు. మళ్ళీ ఆయనకే అంత ప్రార్థన అవసరం ఉంటే మనకెంత ప్రార్థన అవసరం ఉండాలి? కాబట్టి ఇవాళ మన జ్ఞాపకం చేస్తుండే యేసు ప్రభు ఏంది అంటే, ఇంకా ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండు. దేనికి యేసు ప్రభు ప్రార్థన చేస్తుండు? ఆయనకి ఏమైనా అప్పుల బాధలు ఉన్నాయా? యేసు ప్రభుకి ఏమైనా ఇల్లు కట్టేది ఉందా? యేసు ప్రభుకి ఇంకోటి ఏదైనా పని చేసేది ఉందా? మళ్ళీ ఎందుకు ఆయన ప్రార్థన చేస్తుండు? ఆ టైంకి పెందల కాడ లేచి మరి ఆకాశాన్ని భూమిని సృజించిన మన మహా గొప్ప దేవుడు, మహిమగల రాజు, సర్వశక్తి సంపన్నుడు, ఆది సంబుద్ధుడు యేసు ప్రభు, అల్ఫా ఒమేగా ఆయనే. ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి 3-4 గంటల సమయంలో పొద్దుగాల టైంలో మోకరించి ప్రార్థన చేస్తుండు అరణ్యంలోకి పోయి. ఎందుకోసము అంటే యేసుక్రీస్తు ప్రభు మనందరికీ రక్షణ ఇవ్వడానికి, ఆయనని సిద్ధపరచుకోవడానికి హల్లెలూయా ఆ పని చేస్తుండు. కానీ ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభుకి మనం అంతగా సిద్ధపడి ముందుకు వెళ్తున్నామా? 3-4 గంటలకు లేచి అనేది యేసు ప్రభు మనకి వాళ్ళ జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. ఎందుకు? మనం సంతోషంగా ఉండడానికే. ప్రభు అంత గొప్ప ప్రేమమయుడు. కాబట్టి ఇంకా చీకటి ఉండంగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినట్టే యేసు ప్రభు. హల్లెలూయా. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మనందరం ఎక్కడికి వెళ్తున్నాం ప్రార్థన చేయడానికి? అరణ్య ప్రదేశంలో ఎట్లుంటది?
బాగుంటుందా? అరణ్య ప్రదేశము అంటే అక్కడ పులులు, సింహాలు, జంతువులు కదండి ఏమేమి ఉంటాయో అక్కడికి వెళ్ళి యేసుప్రభు ప్రార్థనలో లీనమవుతుంది. హల్లెలూయా. ఆ రాత్రి అరణ్య ప్రదేశం, చిమ్మ చీకటి ఉంటేనే మనకు భయం వేస్తుంది, కానీ ప్రభువు ఆ రాత్రి అరణ్య ప్రదేశంకి వెళ్ళి ప్రార్థన కోసం వెళ్తుండే యేసుప్రభు. హల్లెలూయా. ఆయన దేని గురించి కూడా వెళ్ళట్లేడు, కానీ ప్రార్థన కోసం అరణ్య ప్రదేశంలోకి చిమ్మ చీకటిలో ప్రార్థన చేయడానికి యేసుప్రభు వెళ్తుండంట. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనకి లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఫైన్, అన్ని కంఫర్టబుల్గా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా లైట్ కింద వాక్యం చదవలేము, ఎప్పుడు కూడా ఫ్యాన్ కింద కూర్చొని ప్రార్థన చేయలేము. ఏది చేద్దామన్నా కూడా మనకి శరం కృంగదీసేస్తుంది. విన్న వాక్యాలే వింటున్నాము, చేస్తున్న ప్రార్థనలే చేస్తున్నాము, కానీ ఆయన ఆత్మీయ లోతులోకి గాని ఆ యొక్క యుద్ధ రంగంలో మనం కవచాలు ధరించుకొని పోవాల్సిన ఆ కవచాలన్నీ మనం ధరించుకొని ప్రార్థనలో ఎడతేయక ఆ స్పిరిట్ లీడింగ్ అనేది ఆ ఆత్మీయ వశమైనలోనికి మనం ఎంతమంది వెళ్తున్నామో మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. యేసుప్రభువు అక్కడ హల్లెలూయా కదా. నో నెగటివిటీ పోజెస్. అండ్ నేను ఒక కమ్యూనియన్ లాగా మాట్లాడుతున్నా. యేసుప్రభు మాట్లాడిపిస్తున్న విధానం బట్టి ప్రేమతో ఆయన నామాన్ని మహిమార్థమయ్యే ఆయన కృపలో మనం అందరం భద్రపరచాలని యేసుప్రభు మనతో మాట్లాడుతుంటాడు. ఆయన ఆశీర్వాదాలు అన్ని మనం పొందుకోవాలని యేసుప్రభు వాక్యం చేత మనం మాట్లాడుతుంటాడు. ఎందుకు మనం వాక్యం చెప్తాము అంటే ఆయన కృప నిరంతరం మనకి తోడుగా ఉండాలి. ఆ చీకటి బంధకాల నుంచి, అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల పొందాలని ప్రభు మనకి వాక్యం చేత మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కుటుంబంలో ఉన్న మనం అందరం కూడా యేసు ప్రభు నామంలో రక్షణ పొందాలని, ఆయన కృప చేత మనం నడిపింపబడాలని, ఎప్పుడు మన ఆత్మను ఆర్పుకోకుండా చూసుకోవాలని, ఎడతెగక ప్రార్థనలో గడపాలని, యేసు ప్రభు మనందరి మీద ఆయన కృప మెండుగా ఉండాలని ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆశ ఎవరికి ఉంది? డెస్పరేట్ అంటాం ఇంగ్లీష్ లో. నా వాయిస్ అంతా పోయింది, బట్ ఇట్స్ ఓకే. ఆయన నామ మహిమార్థమయ్యే నడిపించినాడు కాబట్టి వెళ్ళినాం, నడిపింపబడ్డం, ఆయన నామంకి మహిమకరంగా జీవించాలని ప్రయాసపడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం నడిపింపబడాలా. ఎవరికైతే ఆశ ఆసక్తి కలిగి దేవుడి నామాన్ని మహిమపరచాలి అని ఆశ కలిగి ఉంటామో ప్రభు వాళ్ళని నడిపిస్తాడు. లేని వాళ్ళని ఎప్పుడు ఏం చేయలేడు యేసు ప్రభు. 10 మంది స్వస్థత పొందిన వాళ్ళు తిరిగి ఒక్కడే వచ్చినారు, ఆ ఒక్కడే చూసాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆశ ఎవరికైతే ఉంటుందో ప్రభు వాళ్ళని నడిపిస్తాడు. కాబట్టి దేవుడు మనని అందరినీ నడిపించాలి, ఆయన నామం మహిమార్థమై మనందరినీ వాడుకోవాలి, ఆయన నామంకి మహిమకరంగానే మనం జీవించాలి. ప్రార్థనలో ఎడతేయక ఉందాము. హల్లెలూయా. ఆయన నామాన్ని మహిమపరచడానికే మనం ఈ లోకంలో తీర్మానం చేసుకొని నడిపింపబడాలి. ఈ లోకంలో వేదనలు, శోధనలు అన్ని తథ్యమే, కానీ వాటన్నిటిలో విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. కాబట్టి ఆయనని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు, మన ఆత్మని ఆర్పింపజేసుకోవద్దు. ఆయన నామాన్ని మహిమపరచడానికి మన జీవితము ముందుకు నడిపింపబడాలి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ అన్న. నేను రెగ్యులర్ గా రాకపోయినా కానీ ఉట్టి వాక్యంకి ప్రిఫరెన్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి ఎక్కడేమన్నా ఉన్నా కానీ అవన్నీ క్యాన్సిల్ చేసుకొని టైం తీసుకొని ఆయన రమ్మని చెప్తా ఉంటాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ టీమ్. అండ్ అందరు కూడా చాలా ఎంకరేజ్మెంట్ తో ఉంటారు ఈ టీంలో ఏ విషయంలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రార్థనలో మట్టుకు ఖచ్చితంగా మీరు ఎడతెగక ఉండాలని ప్రభు అందరితో, నాతో పాటు కూడా మనందరితో మాట్లాడిండు ప్రేమపూర్వకంగానే. థ్యాంక్ యూ అండి. దేవుడు ఆయన నామం మహిమార్థమై ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆలకిస్తున్న మీ అందరినీ కూడా ఆయన నామం పరిశుద్ధాత్మ నడిపింపు మీకు తోడుగా ఉండను గాక. చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీ నామం మహిమార్థమై వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా. వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఎడతెగక మేము ప్రార్థనలో గడపాలా ప్రభా. దీవారాత్రులు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలా ప్రభా. మీ ఆత్మ ఎంతో సహాయం మాకు అవసరం ప్రభా. మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. మీ తోడు నీడ మాకు కావాలయ్యా. మీరు ఉంటే మా జీవితంలో చాలు ప్రభా. దేవా, మీకెంతో లెక్కలేనని వందనాలయ్యా. బ్రదర్ సిస్టర్స్ ని మీరు చూడండి ప్రభా. మీ కొరకై ప్రయాసపడి దేవా, రాత్రనక పగలనక కష్టపడే వారిని మీరు చూడండి.
వాళ్ళ సేవను దీవించండి, వాళ్ళ జీవితాలను మీరు అభివృద్ధి పరచండి యేసు ప్రభా. గొప్ప తండ్రివయ్యా, ఎవరిని కూడా వెనుకకు తోసేసే దేవా ఆ మనసుతో మీకు లేదు ప్రభా. అందరినీ ప్రేమతో ఆకర్షించుకునే గొప్ప రాజువయ్యా, మహిమ స్వరూపి, ఆత్మస్వరూపి. ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ని మీరు చూడండి ప్రభా. ఈ నామం మహిమార్థమై ప్రభా ముందుకు వెళ్తుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు సాయం దయచేయండి. మీరు తోడుగుండండి ప్రభా, మీరు నీడగుండండి ప్రభా. ఓ దేవా మీకే లెక్కలేనని వందనాలు ఇస్తూ ప్రభా. ఇంకా ఏడతేయక ఇంకా నడిపించండి. ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ని ఇంకా అభిషేకించండి ప్రభా. వాళ్ళ సేవలు మీరు చూడండి. వాళ్ళ జీవితాల్లో ఏది కొద్ది ఉందో ప్రభా, అవన్నీ యేసుక్రీస్తు నామములో మెండుగా మీరు దయచేయండి. మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రభా, సర్వశక్తి సంపన్నుడు ప్రభా. దేవా మీకే వందనాలయ్యా, మీకే వందనాలయ్యా. మీ నామంకే యుగ యుగములకు మహిమ కలుగును గాక. గొప్ప రాజయ్యా, మీరు గొప్ప తండ్రి ప్రభా. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలయ్యా. మీ తోడు, మీ యొక్క నీడ, మీ యొక్క సహాయం మాకు కావాలి తండ్రి. అడుగు తీర్చే గొప్ప దేవుడు సహాయం మీరు దయచేసి తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. థాంక్యూ సో మచ్. థాంక్యూ బ్రదర్. మనోజ్ బ్రదర్, మీరు అంశాల గురించి ప్రార్థించండి బ్రదర్. ప్రైజ్ లా మనోజ్ బ్రదర్. ప్రైజ్ లా బ్రదర్. ఒక్క నిమిషం వినపడుతుందా మన వాయిస్? వినిపిస్తుంది బ్రదర్. శోధం యేసుప్రభా, నా దేవా మీగా ప్రార్థన చేస్తున్నాను. ఇక ప్రార్థన మీకు తెలిసే ఉంది యేసుప్రభా, నా దేవానికి శుతం. ఎవరు మ్యారేజ్ కావాలి, ఎవరు మ్యారేజ్ కావాలి యేసుప్రభా, ఎవరి సంతానం లేక వాళ్ళ సంతానం కలగాల. నా విషయానికి శుతం యేసుప్రభా. నా ప్రభా మీరే కార్యం చేయండి. నా దేవా విజ్ఞాన ప్రార్థన మీకు చాలా ఇష్టం. మా ప్రార్థన మీ ఆశ్రయం ఉన్నాడు యేసుప్రభా. ప్రార్థన జవాబుదారిచని ప్రతి జీవితంలో గొప్ప కార్యం చేయండి యేసుప్రభా. నా దేవానికి శుతం. పడిపోయిన సేవకులు ఇవ్వాల యేసుప్రభా, జ్ఞానం తెలియచని వాళ్ళ పాపం క్షమించండి యేసుప్రభా. తిరిగి ప్రభా నా దివా రక్షణ ఆనందం కలిగించేయండి, ఉత్సాహం చేసి తిరిగి లేవాలా. మళ్ళా తన యేసుప్రభ నీ దగ్గర సంపూర్ణ విజేత చూపించి మరు మనసు కలిగించేయండి యేసుప్రభ. నా దివానికి ఈ దేశం ఇంత ప్రభా హల్లెలూయా, అందరు ప్రభా క్రైస్తవ దేశంగా మారాలా యేసుప్రభ. నా దివానికి స్తోత్రం యేసుప్రభ. నా దివా అందరు రక్షణ పొందాలా, జ్ఞానం తెలియచని అలాగే తనను తీసేని యేసుప్రభ. రాజ్యం మీ జ్ఞానం తెచ్చని, మంచి ప్రాపారం చేసి సాయం చేయని, ఆలోచన తెచ్చి జ్ఞానం తెచ్చని, అందరిలో ప్రేమ సమాధానం తెచ్చని, నా ప్రతి కీడు తొలగించని యేసుప్రభ. నా దీవాన్ని స్తోత్రం. దక్షిణ ముట్టని తాకండి, స్వస్థపరిచి హీలింగ్ చేసి బాగు చేయండి. నా దీవానికి స్తోత్రం యేసుప్రభ. ఆ కుటుంబం నీకు రక్షణ పొందాలి యేసుప్రభ. ఆ బాబు జీవితంలో కార్యం చేయండి యేసుప్రభ. నా దీవానికి స్తోత్రం. బ్లెస్ సిస్టర్ ముట్టి తాకి జ్ఞానం తెలియచేయండి, స్వస్థపరచండి. నా దీవానికి స్తోత్రం. ఆ సిల్వల ప్రభ మీరు పొందిన గాయాల ఈ టైం వస్తుందని ముందరని మీరు గాయాలు పొందిన యేసుప్రభ. ఆ గాయాల ద్వారా సంపూర్ణ స్వస్థం యేసుప్రభ. ఎటీసీ బ్యాటరీ ఉండాలి కనుక ఎటీసీ సైతానికి ఆమె జీవితంలో పారిపోవాలి యేసుప్రభ. వేస్తున్నాను, దాన్ని గద్దిస్తున్నాను. ఆమె లేచి అదే ప్రభ సమస్యలకు తొక్కడానికి నీకు మంచి సేవకురాలు తయారు చేయండి యేసుప్రభ. నా జీవానికి స్తోత్రం. హాస్పిటల్ ముట్టని తాకండి, ఎంతో హాస్పిటల్ ఉన్న ప్రతి రోగులు ప్రభా స్వస్థపరచని. అలా ప్రతి హాస్పిటల్ ప్రభా ప్రతి రోగుల బెడ్ మీద కనబడి మాట్లాడండి. నా దేవా లేచి గంతు లేవాలి యేసుప్రభ. ఈ అంత ధర కార్యం చేయని. డాక్టర్కు ప్రభా హల్లెలూయా, లేడీ డాక్టర్ జైన్ డాక్టర్ జ్ఞానం దయచేయండి. నా దీవానికి స్తోత్రం. మీరు అక్కడ బహు సమీపించింది. ప్రతి ఆత్మని మార్గంలో రావాలి యేసుప్రభ. క్రైస్తవ జీతం ముట్టని తాకండి, అన్ని విడుదల పొందాలా. వాళ్ళ జ్ఞానం చరించి ఆత్మ జరిగి ముసుగు తీసేసి వాళ్ళవి సరస్వతం నడిపించండి. స్థిరంగా ప్రభా దేశంలో సేవ జరగాలి యేసుప్రభ. నా దీవాన్ని అక్కడ సమీపింది. నా దీవ స్వార్థ లేక ప్రతి మనుషులు ప్రభా నా దీవానికి స్తోత్రం యేసుప్రభ. అనేక నరకం పోతుంది యేసుప్రభ. నా దీవ మీరు కరించండి. ఎంతోమంది బిడ్డల సంతానం లేదు, వాళ్ళ గర్వం తెరవని సంతానం కలిగించండి. నా దీవానికి స్తోత్రం. యెహోవా ఇచ్చే సంతానం ఇచ్చే బహుమానం అన్న యేసుప్రభ. నా యేసయానికి స్తోత్రం. మీరే దయచేయండి, మీరే మాట్లాడండి. ఇంకేమో బాగుంటే తీసేయండి. సైతాన్ని కలిసి యేసుప్రభ. నా దీవానికి పని లేని వాళ్ళు పని దయచేయండి, ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయండి. ఏది ఆటంకం పడుతుందో సైతాన్ని ప్రభా కూల్చేయండి, కాల్చేయండి. వాళ్ళతో సరళం చేయండి. వాళ్ళ జీవితంలో ఉద్యోగం ఇచ్చి సాక్ష్యం దయచేయండి యేసుప్రభ. నా దీవానికి స్తోత్రం చేస్తుంది. నా ప్రభానికి స్తోత్రం. ఇంకా రోడ్డు మీద పేదలు ఉన్నారు యేసుప్రభ, పడి ఉన్నారు, వాళ్ళవి రక్షణ పొందాలి యేసుప్రభ. పిడిసే దయ్యాలు తీసి మీ జ్ఞానం దయచని వాళ్ళని మార్గాన్ని నడిపించి మీరు అక్కడ బహు సమీపించింది. కేబిఎం సిస్టర్ ముట్టని తాకని జ్ఞానం దయచండి. వాళ్ళ కుటుంబంలో నెమ్మది శాంతి కలిగించేయండి. నాది వాళ్ళ ఉద్యోగంలో తోడండి. మీరు ఆకలి పోవడం కంచేయండి. ఎక్కువ ప్రేమలో ఉండాలా, కన్నీరు ప్రార్థన చేయాలా, నిర్లక్ష్యం తొలగించి మీకున్న ఆసక్తి కలిగించేయమని ఇస్తున్న ప్రస్తుతం. ఆమీనమ్మా.
ఆమేన్ బ్రదర్. ఆమేన్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసు ప్రభు కృప నా దేవ ఎంతో మందికి ప్రే చేసిన యేసు ప్రభు వాళ్లకు మన కేపీఎం బ్రదర్ సిస్టర్ కు దేవుని యొక్క కృప సమాధానం శాంతి ఎల్లకాలం తోడుండుగాక. ఆమేన్. ఆమేన్ అమ్మా. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.